ఇయాల రేపు లంచం లేనిదే ఏ పని అయితలేదు. ఏదైనా సంతకం కావాలన్నా, ఏదైనా డాక్యుమెంట్లు కావాలన్నా పైసలు ముట్ట చెప్పవలసిందే. మళ్ళీ ఇక బ్యాంక్ లోన్లంటే అంత అలకగొస్తాయా? అవిటి కూడా తిప్పలు తప్పాయి కదా. అట్లనే గీ బ్యాంక్ మేనేజర్ కూడా లంచం గట్టిగానే తిన్నాడు. కాదు కాదు, కోళ్ళు గట్టిగానే తిన్నాడు. సమజ్ కాలేదు కదా, అయితే చూడు తెలుస్తుంది. ఇప్పుడున్న దునియాల ఏదన్నా పని కావాలంటే పైసా పేక్ తమాషా దేక్ అంటుర్రు. అంటే లంచం ఇచ్చేదాకా ఏ పని అయితలేదు. కానీ ఈ మేనేజర్ జర గమ్మతున్నాడు. ఛత్తీస్గఢ్ లా రూప్ చంద్ మన్హర్ అనేట ఆయనకు కోళ్ల ఫారం ఉందట. ఇక దాన్ని జర ఇంకింత పెద్దగా చేస్తేందుకు మస్తూరి ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ ను కలిసిండు. అయితే ఈ మేనేజర్ లోన్ ఇచ్చే ముందు కొన్ని రూల్స్ పెట్టిండట. అదేంటంటే ఇచ్చే లోన్ లో 10% కమిషన్ ఒక్కటే కాదు, ప్రతి శనివారం దేశీ చికెన్ పంపాలని ఆర్డర్ వేసిండట. ఇక చేసేదేం లేక అన్నిటి కొప్పుకొని ప్రతి శనివారం చికెన్ పంపుతూనే ఉన్నాడట. అట్లా ఇప్పటిదాకా మొత్తం 39,000 రూపాయల చికెన్ తిన్నాడట. అయినా కూడా ఇంతవరకు లోన్ ఇవ్వకపోయేసరికి అలా సబ్ కలెక్టర్ ను కలిసి జరిగిందంతా చెప్పే వరకు అంతా నోరెలా పెట్టిరట. అంతేకాదు, నాకు న్యాయం జరిగేదాకా ఎస్బీఐ బ్రాంచ్ ముంగట నిరాహార దీక్ష కూర్చుంటా, లేకుంటే సావనైనా జస్తా అని బెదిరించిండట. చూడాలిగా అన్నకు న్యాయం జరుగుతుందో లేదో. ఎంతో మంది లంచాలు దినంగా చూసినాం గానీ మరీ గిసొంటి బట్టెవాస్ కథలు పడ్డోళ్లను గీ మేనేజర్నే చూస్తున్నామని మాట్లాడుకుంటుర్రట గీ ముచ్చట తెలిసినోళ్ళు. కేటీఆర్ సార్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే కదా. సినిమా హీరోలను మించిన ఫాలోయింగ్. ఏ రాష్ట్రం పోయినా అసొంటి లీడర్ మాకు లేకపాయే అని జెలసీ ఫీల్ అవుతుంటారు. సీఎం కేటీఆర్ సార్లు ఏడికన్నా పోతే సీఎం కంటే ఎక్కువ రామన్న దిక్కే వస్తారనుట్లా అతిశయోక్తి ఏం లేదు. అట్లుంటది మరి రామన్న ఫాలోయింగ్. కేటీఆర్ సార్ కు ఫ్యాన్స్ కాదు, డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారన్న సంగతి తెలిసిందే కదా. ఆయనను చూస్తే ఆయనకు అభిమానిగా మారాల్సిందే. మన స్టేట్ లోనే కాదు, ఎన్నో స్టేట్ల కూడా మియాసొంటి లీడర్ మాకు లేరన్నా అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. నిన్న మేడ్చల్ తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు కార్ పార్టీ లీడర్లందరితోటి బస్సులో పోతుంటే సిగ్నల్ కడ బస్ ఆగింది. అదే టైంలో బల్లెకెళ్ళి ఇంటికి పోతున్న యామిని అనే బుజ్జి రామన్నను చూసి జప్పన ఉరికొచ్చింది. మీరంటే చాలా ఇష్టం సారు అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి పరిచయం చేసుకుంది. చూసిండ్రా, ఆ బుజ్జి పాయరం చూసి రామన్న కూడా ముడిచిపోయిండు. జాగ్రత్త ఓ బేటా అని చెప్పి తోలిండు. అదే టైంలో అట్లకెళ్లి పోతున్న మహిళలు కొంతమంది సార్ను చూసి బస్సు కాడికి వచ్చిండ్రు. మీరు కట్టించిన ఇంట్లోనే ఉంటున్నాం సారు అని ఒక ఫోటో దిగిపోతానంటే రండమ్మ అని బస్సులకు ఎక్కించుకొని ఫోటో దిగి పంపిండు సారు. ఎన్ని కోట్లు ఇస్తే వస్తుంది ఈ తీర్ల అభిమానం, ఎన్ని పైసలు ఇస్తే దొరుకుతారు అన్కండిషనల్ గా ఒక నాయకులను ఆరాధించేటోళ్ళు. అదంతా కేసీఆర్ కేటీఆర్ సార్ల నాయకత్వ పటిమే కారణమని మస్తుగా కామెంట్లు చేస్తుండ్రు ఈ వీడియో చూసిన నెటిజన్లు.